హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి జొన్న గట్క అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మనకు కావాల్సినటువంటివి జొన్నలు. ఈ జొన్నలను మనమైతే నానబెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ నానినా సరిపోతుంది. లేకపోతే ఈవినింగ్ టైంలో నానబెట్టుకున్నా మనకి నైట్ అంతా నానుతాయి. అండ్ ఇక్కడ ఒక కప్పు నానబెట్టినటువంటి జొన్నలకి 4 కప్పుల వాటర్ అండ్ 1 కప్ మిల్క్ అయితే తీసుకున్నాం. మిల్క్ బదులుగా మనము కర్డ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టినటువంటి జొన్నలను మిక్సీ అనేది చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. మనం ఈ మిక్సీ అనేది కొంచెం నూక టైప్లో అయినా పట్టుకోవచ్చు, మెత్తగా అయినా పట్టుకోవచ్చు. నూక టైప్లో పట్టుకుంటే కొంచెం మనకు ఉప్మా టైప్లో అనిపిస్తుంది. అండ్ మెత్తగా తీసుకున్నట్టయితే జ్యూసీగా అయితే వస్తుంది, తొందరగా ఉడుకుతుంది. ఇక్కడైతే నేను మొత్తం ఫైన్ పౌడర్ లాగా మొత్తం మెత్తగా అయితే చేసిన. అండ్ గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్నటువంటి వాటర్ అనేది గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు జొన్నలకి 4 కప్పుల వాటర్ అనేది తీసుకున్నాం మనం. ఇక్కడ మనకి వాటర్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్నటువంటి మిక్సీ పట్టినటువంటి పిండిని అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బాగా బాయిల్ అయ్యేటప్పుడు వేసినట్లయితే పిండి ఉండలాగా ఉంటుంది, కాబట్టి అలా తీసుకోవద్దు. మామూలుగా గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనము ఇలా మిడిల్లో కలబెడుతూ మనమైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. మన మిడిల్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. చూడండి, మనం మెత్తగా మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఈజీగా తొందరగా మనకి ప్రిపేర్ అయితే అయ్యింది. అదే నూక టైప్లో అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి.